చాలా రోజుల తర్వాత ఇండియాకి వచ్చారు. కావాలనే రాలేదు. ఓకే. నాకు ఓకే. జైలుకి వెళ్ళాలని ఉద్దేశం లేదు. జైలుకి వై యూ సపోర్ట్ చంద్రబాబు నాయుడు? ఐ థింక్ హీఈస్ వన్ ఆఫ్ ద బెస్ట్ లీడర్ వి హ్యావ్. చంద్రబాబు నాయుడు నుంచి మనం జగన్కి వెళ్ళినప్పుడు మనం యూటర్న్లోకి వెళ్ళాం, బ్యాడ్ డైరెక్షన్కి వెళ్ళాం. ఏంటంటే నేను ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో ఒక సెంటిమెంట్ చూశాను అనమాట. వాళ్ళు జనరల్గా ఎవరినైనా ప్రోత్సహిస్తారు, ఏ కొత్తడికైనా ఆపర్చునిటీ ఇస్తారు, కానీ వాళ్ళని మోసం చేస్తే మటుకు. సార్ ఇప్పుడు అదాని గారిది జగన్మోహన్ రెడ్డి గారు ఏంటి సార్ అక్కడ కోర్టు కేసు ఏంటి, అది డీటెయిల్స్ తెలుసు సార్? ఐఎమ్ నాట్ సర్ప్రైజ్. జగన్ అన్న ఆంధ్ర రాష్ట్రాన్ని దోచేసుకుని ప్రపంచం మొత్తం వెళ్తున్నారు. ఈ థింకింగ్ షార్ట్ టర్మ్, నాకేంటి, రేపేంటి, ఎల్లుండేంటి, ఏం దోచుకుందాం. లాంగ్ టర్మ్, మన పిల్లలకి ఏంటి, మన భవిష్యత్తు ఏంటి అని. ఏదైతే 3 క్యాపిటల్స్, ఎందుకంటే ఈ 3 క్యాపిటల్స్ అనేది విషం అనమాట, విష బీజం నాటాడు ఆయన. ఉద్యోగాలు లేని ఎడ్యుకేషన్ దేనికండి? ఎడ్యుకేషను భాషకు సంబంధం లేదండి, ఎడ్యుకేషన్ నాలెడ్జ్కి సంబంధం. ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళందరూ ఎడ్యుకేటెడ్ కాదు. వెరీ లెంతీ క్వశ్చన్స్. లోకేష్ గారే అండి, ఆయనకి కరెక్ట్ ఎడ్యుకేషన్ ఉంది, కరెక్ట్ ఎనర్జీ ఉంది, కరెక్ట్ మెంటోర్ చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. సార్ మీరు వీడియోస్ చేయడానికి మెయిన్ ఇన్స్పిరేషన్ ఎవరు సార్? గోరంట్ల మాధవ్ ఇన్సిడెంట్ జరిగింది కదా, దాని తర్వాత వాళ్ళు రియాక్ట్ అయిన విధానాన్ని చూసి నాకు ఇంకా అర్థం కాలేదనమాట. ఏంటి ఇంత ఎదలో మేము 24 గంటలకి బ్లూ ఫిల్మ్ లేసేస్తున్నారు. తెలుగు ప్రజలు చూడలేక చచ్చేంత వరకు కూడా అమెరికా ఫోరెన్సిక్స్ పంపించి దాన్ని ఎటువంటి దాని మీద కవర్ చేయకుండా ఇక్కడ రాష్ట్రం లోకల్గా క్లీన్ చేయకపోతే ఎవడ ఇన్వెస్ట్మెంట్ పెడతారు? అంటే ఇప్పుడు కోడి ఇప్పుడే గుడ్డు పెట్టిందంటారా? గుడ్. హలో గైస్, వెల్కమ్ టు టీవీ. నేను మీ నిహాల్. ప్రజెంట్ మనతో ఉన్నారు ఎన్ఆర్ఐ రవి గారు. సార్ నమస్తే సార్. నమస్తే అండి. ఎలా ఉన్నారు? చాలా రోజుల తర్వాత ఇండియాకి వచ్చారు. అవునవును, థ్యాంక్ యూ అండి, బాగున్నాను. ఎస్. ఐఎమ్ సో గ్లాడ్ మనం టీడీపీ పవర్లో ఉన్నప్పుడు వచ్చామని. ఓకే. నేను వైసీపీ పవర్లో ఉన్నప్పుడు రాలేదు, వీడియోస్ చేయడం బాలకృష్ణ గారి నుంచి. రాలేదా? కావాలని రాలేదా? కావాలనే రాలేదు. Okay. నాకు జైలుకి వెళ్ళాలని ఉద్దేశం లేదు. జైలుకి ఉద్దేశం లేదు. ఓకే. సో పవర్లోకి వచ్చినాక వచ్చామన్నమాట. ఓకే సార్, ఎలా అనిపించింది సార్ ఆ నెంబర్ చూసిన తర్వాత? ఐ మీన్ 164 అనేది ఇట్స్ ఎ హ్యూజ్ నెంబర్. అది కూడా మీరు కూడా ఎక్స్పెక్ట్ చేస్తుండ్రు. ఐ మీన్ గవర్నమెంట్ వచ్చిందని అనుకున్నారేమో, కాకపోతే 164 నెంబర్ వచ్చిందని మీరు కూడా ఎక్స్పెక్ట్ చేస్తుండ్రు. నిజంగా ఎక్స్పెక్ట్ చేశారా? లేదండి, నేను ఇంత నెంబర్ ఎక్స్పెక్ట్ చేయలేదు. బట్ ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ అబౌట్ ఇట్. ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ అబౌట్ ద నెంబర్. Yes. ఇట్ షుడ్ ఆల్ బి అనమాట. హౌ యూ ఫీల్ సార్ 164 వచ్చిన తర్వాత? వండర్ఫుల్ అండి, వండర్ఫుల్, యూనో రియల్లీ గ్రేట్. కాకపోతే అత్యాసగా ఇంకో జగన్కి 5 వస్తే బాగుండేదని. అంటే మీరు కూడా అప్పుడు మీ వీడియోస్ లో కూడా నేను చూసాము, రాళ్ళు చెప్పితే ఇంతే 5 వస్తాయి అన్నట్టుగానే ఆ నెంబర్ కూడా చెప్పడం జరిగింది. ఫింగర్స్ చూపించారు, 5 అని చెప్పాను. ఫింగర్స్ చెప్పారు, ఒక +6 యాడ్ అయినాయి అనుకోవచ్చు. అది ఇట్ వాజ్ డ్రీమ్ అనమాట. ఐ హోప్ అంటే నేను 5 వస్తే బాగుండని భావించాను. ఓకే. బట్ దిస్ ఇస్ స్టిల్ గుడ్. 11 ఐఎమ్ రియల్లీ హ్యాపీ అండ్ ఇట్స్ వండర్ఫుల్ విక్టరీ ఫర్ ఆంధ్రప్రదేశ్. ఆంధ్రప్రదేశ్ గెలిచిందని భావిస్తాను నేను. ఓకే. సో ఇక్కడ మా క్వశ్చన్ ఏంటంటే సార్, వై యూ సపోర్ట్ చంద్రబాబు నాయుడు అని క్వశ్చన్ చేస్తే మీరేం ఆన్సర్ వస్తారు? చాలా రీజన్స్ ఉన్నాయండి. ఐ థింక్ హీఈస్ వన్ ఆఫ్ ద బెస్ట్ లీడర్ వీ హ్యావ్. ఓకే. ఓకే. సో జనాలు చంద్రబాబుకి వీళ్ళకి చేస్తూ ఉంటారు కంపారిజన్. ఓకే, చంద్రబాబు ఇచ్చేశారు, తర్వాత చంద్రబాబులో ఆ తప్పులు ఉన్నాయి, ఇవన్నీ చెప్తూ ఉంటారనమాట. కానీ నిజానికి మన దగ్గర ఉన్న బెస్ట్ లీడర్ ఎవడని చూడాలి. నాకు నిజంగా మహాత్మా గాంధీ వచ్చి సీఎం అయితే బాగుండు అనిపిస్తుంది. కానీ లేదు కదా, ఆప్షను ఉందా? లేదు. మనకున్న ఆప్షన్స్ ఏంటి? చంద్రబాబు నాయుడు, జగన్ అన్న. సో వాళ్ళ బెస్ట్ ఆప్షన్ చూడాలి. ఈ పొలిటికల్ లీడర్స్ పిక్ చేసేటప్పుడు మనం 1 and 0 చూడకూడదు, డిజిటల్గా చూడకూడదు, గ్రాడ్యుయేట్. మనం రైట్ డైరెక్షన్కి వెళ్తున్నావా అని చూడాలి. మనల్ని ఎవరు రైట్ డైరెక్షన్ తీసుకెళ్తున్నాం అనేది. చంద్రబాబు నాయుడు నుంచి మనం జగన్కి వెళ్ళినప్పుడు మనం యూటర్న్లోకి వెళ్ళాం, బ్యాడ్ డైరెక్షన్కి వెళ్ళాం. ఇప్పుడు మనం జగన్ నుంచి చంద్రబాబు నాయుడు పిక్ చేసుకున్నప్పుడు రైట్ డైరెక్షన్కి వెళ్తున్నాం. ఇప్పుడు రైట్ డైరెక్షన్. ఎగ్జాక్ట్లీ, నో డౌట్ ఇన్ దట్. మనం ఇలాగే రైట్ డైరెక్షన్ ఎప్పుడు వెళ్ళటానికి ట్రై చేయాలి. ఓకే సార్, మీరు వీడియోస్ చేయడానికి మెయిన్ ఇన్స్పిరేషన్ ఎవరు సార్? సో ఇన్స్పిరేషన్ ఎవరా? యాక్చువల్గా నేను అందరు వీడియోస్ చూస్తూ ఉంటానండి. ఎస్ వీడియోస్ చూస్తూ ఉంటా, అన్న సూపర్ అనుకుంటా ఉంటా, మీ వీడియోస్ చూస్తూ ఉంటా, అందరూ యూత్ అందరు చేస్తున్నారు అనుకుంటా, బాగానే ఉంది. కాకపోతే ఏమైందంటే గోరంట్ల మాధవ్ ఇన్సిడెంట్ జరిగింది కదా, దాని తర్వాత వాళ్ళు రియాక్ట్ అయిన విధానాన్ని చూసి నాకు ఇంకా అర్థం కాలేదనమాట.
ఏంటి ఇంత ఎదలమా మేము, మీరు చెప్పే కథలు మాకు ఇంత ఇంత అర్థం కాకుండా ఉందా అనిపించింది. అంటే మార్పింగ్ చేశారన్నారు కదా. అదే దాని గురించి అనమాట. ఇప్పుడు గోరంత మాధవ్ గారి ఇన్సిడెంట్ జరిగినప్పుడు అన్ఫార్చునేట్, రైట్ ఎస్ కదా. కాకపోతే దానికి ఒక లీడర్ ఎలా రియాక్ట్ అయ్యాడు అని బట్టి చూస్తాం అనమాట. చూడండి మీరే, ఆ ఇన్సిడెంట్ తర్వాత ఏం చేయొచ్చు, జగన్ గారు పిలిచి ఆయన మందలించి సస్పెండ్ చేయడమే చేయొచ్చు, అవును అవునా, లేదా రెండు ఆయన సపోర్ట్ చేయొచ్చు, బాగా చూపిసేవు అని. ఇవన్నీ కాకుండా ఏదో రెండు కులాల మధ్య ఇష్యూ కింద దీన్ని భావిస్తే ఏంటిది, ఏంటి సంబంధం దానికి దీనికి, మేము అంత ఎదవలా కనపడుతున్నామా, మేము చదువుకున్న దీనికి, అందుకని నేను దిగానండి. ఓకే, దట్ ఈస్ ద రీజన్ ఐ మేక్ వీడియోస్ అండ్ ఐ వాంట్ ఎవ్రీబడి టు సీ ద వే ఐ సీ ఇట్. ఓకే సార్, సీ ద వే ఐ సీ ఇట్ అని అన్నారు ఇప్పుడే మీరు. సో 11 రావడానికి రీజన్స్ ఏ రీజన్స్ వచ్చినాయి అని మీరు అనుకుంటారు? యాజ్ జగన్మోహన్ రెడ్డి గారికి 11 సీట్స్ అనేది రావడం అంటే ఇట్స్ ఇప్పుడు మాకు ఒక షాకింగ్లా ఉంది. లిటరల్ ఈవెన్ ఒక 151 వచ్చిన ఒక వ్యక్తికి, ఆ పార్టీకి 11 సీట్స్ రావడం అంటే అది ఇట్స్ నాట్ ఏ జోక్ నిజంగా. అది వచ్చే సీట్స్, అది వచ్చే నెంబర్ కూడా కాదు. ఈవెన్ ఆయన ప్రతిపక్ష హోదా, ఈవెన్ చాలా మంది ఏమనుకున్నారంటే ఒక 50 దగ్గర అన్నా రీచ్ అవుతారు, ఒక హాఫ్ సెంచరీ అన్నా రీచ్ అవుతారు అనుకున్నారు. కాకపోతే అన్ఫార్చునేట్లీ అంత దాకా రీచ్ అవ్వలేదు. సో మీకు ఏ రీజన్స్ వల్ల జగన్మోహన్ రెడ్డి గారికి 11 వచ్చిందని మీరు అనుకుంటున్నారు? సో బేసిక్గా అందరు దీని మీద చెప్తున్నారండి. షర్మిల అంటారు, ఎన్ఆర్ఐ అంటారు, ఏయో రీజన్స్ చెప్తూ ఉంటారు. కానీ నిజానికి ఈ నెంబర్ రావడానికి కారణం ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఓటేయటమేనండి. ఓకే ఓకే, ఏంటంటే నేను ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో ఒక సెంటిమెంట్ చూశాను అనమాట. వాళ్ళు జనరల్గా ఎవరినైనా ప్రోత్సహిస్తారు, ఏ కొత్త ఆడికైనా ఆపర్చునిటీ ఇస్తారు, కానీ వాళ్ళని మోసం చేస్తే మటుకు వాళ్ళు తట్టుకోరు. ఓకే, కాంగ్రెస్ ఓడిపోవడానికి కారణం 30 సంవత్సరాల కాంగ్రెస్ మటుమాయమైపోవడానికి కారణం ఒక ఎలక్షన్, జనాలు కాంగ్రెస్ వాళ్ళని మోసం చేసిందని భావించారు. ఓకే, ఇప్పుడు జగన్ గారు కూడా ప్రజలు జగన్ ప్రజల్ని మోసం చేశాడని భావించారు కాబట్టి ఇలా చేశారన్నమాట. ఓకే, 11 ఇచ్చారు. ఓకే, అది కాకుండా మోసం చేసేటప్పుడు చూడాలన్నమాట ఎలాంటి వాళ్ళని మోసం చేస్తున్నారు అని. ఆంధ్రప్రదేశ్ ప్రజలు చాలా ఆపర్చునిటీ ఇస్తారు, మంచిగా ఉంటారు, కానీ మోసం చేస్తే తట్టుకోలేరు ఎస్ అవును. కొందరు. అందుకని మనం హిస్టరీలో కూడా చూస్తాం అనమాట. భీష్ముడు చచ్చిపోయేటప్పుడు ఒక సెకండ్ ద్వారా చచ్చిపోతాడు. ఆ సెకండ్ 300 సంవత్సరాలు ప్రేయర్ చేసి కక్ష కట్టి భీష్ముడిని చంపుతుంది అనమాట. సో ఇంకోటి అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోతున్నారని ఏదైనా సైన్స్ వచ్చినాయా సార్, మీద అబ్జర్వ్ చేశారా? ఎస్ ఏంటంటే ప్యాటర్న్స్ చాలా ఉన్నాయండి. వాళ్ళకి వాళ్ళకి యారగెన్స్తో కనపడలేదు. ఓకే, యారగెన్స్. ఏ ప్యాటర్న్ సార్ చెప్తారా ఒకసారి? నాకు ఈ చిన్న స్ప్లాట్ గీసాను, పేజ్ కనపడుతుందండి. ఏమైందంటే ఫస్ట్ జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోతున్నారు అన్న ఫస్ట్ సైన్ గ్రాడ్యుయేట్ ఎలక్షన్స్ ఓడిపోవటంలో వచ్చిందండి. ఎమ్మెల్సీ అయ్యా 3 వీళ్ళు గెలిచారు. అవును, 3 గెలిచారు. అవును, అది వాళ్ళు డిస్రిగార్డ్ చేశారు. ఊరికే వచ్చింది అనుకున్నారు, అంటే మా ఓటర్స్ వేరని మా వేటర్స్ పోదని చెప్పారు. దానికి కరెక్ట్ రియాక్షన్ ఏంటంటే ఏదో తప్పు జరుగుతుంది అని సరిదిద్దుకోకపోయి ఇంకా రాంగ్ డైరెక్షన్లో వెళ్తూనే ఉన్నారు. ఓకే, ఆ టైంలో తెలుగు అందరూ ఉంటారే అనలిస్టు, వాళ్ళకి అర్థమైపోయింది. ఆ ఎగ్జాంపుల్ పీకే ప్రశాంత్ కిషోర్ అప్పుడే చెప్పాడు అనమాట, జగన్ ఈజ్ గోయింగ్ టు విన్ బిగ్ టైమ్ అని. దాని తర్వాత లోకేష్ పాదయాత్ర చేశారు, యువగలం. దానికి ఎంత రెస్పాన్స్ వచ్చింది, చాలా రెస్పాన్స్ వచ్చింది. దానికి జనాలు బయటకు వచ్చారనమాట, వాళ్ళకి ఉత్సాహం వచ్చింది. నెక్స్ట్ సిఎన్బి గారి చంద్రబాబు నాయుడు గారి బస్సు యాత్ర, అది బాగా వచ్చింది. ఇవన్నీ జరుగుతుంటే ఇంకా తప్పులు చేస్తూనే ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేశారు. అక్కడ బ్రేక్ పడింది. ఇక్కడ ఎన్ఆర్ఐలు, హైదరాబాద్ నుంచి జనాలు అందరూ ఏకమయ్యారు. లేకపోతే ఒక రాష్ట్రంలో సీఎంని అరెస్ట్ చేస్తే, చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేస్తే దేశాల్లో నిరసన వ్యక్తం చేయటం ఏంటండి? అవును, హీస్ రియల్లీ యుఎస్ లో కూడా నిరసన చేశారు కదా. అవునండి, జెన్యున్ గా చేశారా లేకపోతే ఎవరైనా వెనక నుంచి డబ్బులు ఇప్పించేలా చేశారు? జెన్యున్ గా చేశారండి. నేను ఉండను దాంట్లో. నిరసన వ్యక్తం చేశాం. అది అందరు భయపడతా నిరసన వ్యక్తం చేశాం. తర్వాత చంద్రబాబు నాయుడు రిలీజ్ అవటం, పోలరైజ్ అయ్యారు. ఇవన్నీ జనాలు తెలిసిపోయినాయి అనమాట. పీపుల్ ఇక్కడేమో ప్రశాంత్ కిషోర్ తెలిసింది, ఇక్కడేమో అనలిస్టులకు తెలిసింది, ఇక్కడేమో ఎడ్యుకేటెడ్ వాళ్ళకి తెలిసింది, ఇక్కడ ఎన్ఆర్ఐలకు తెలిసింది. ఒక్కొక్కరికి తెలుస్తూ ఉందన్నమాట. తెలుస్తున్నా ఓడిపోతున్నాం అయినా వీళ్ళు ఇంకా. దాని తర్వాత పవన్ కళ్యాణ్ టీడీపీ కలవటం, ఈ దెబ్బకి బీజేపీ కూడా తెలిసింది వీళ్ళు వెళ్తున్నారని. సో
టీడీపీ, బీజేపీ, జనసేన అందరూ కలిశారు. ఓకే. దురదృష్టం ఏంటంటే ఇప్పటికీ ఓడిపోయినా కూడా ఇంకా కొంతమందికి అర్థం కాల జగన్ అన్న పూర్తిగా ఓడిపోయాడని. ఇంకా అటే ఉంటున్నారు అన్నమాట. ఓకే. సార్ ఇప్పుడు మీరు ఇంతలా చెప్పారు కదా, ఇంతలా మీరు ఒక సాఫ్ట్వేర్ హైదరాబాద్ రిపీట్ మీరు యూఎస్లో ఒక జాబ్ హోల్డర్గా మీకు అర్థమైంది. సో ఇక్కడ మాకు క్వశ్చన్ ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారి కూడా ఒక ఐపాక్ టీం ఉంది. ఆ టీంలో ఎవరు ఉన్నారు, అది మీ ఏజెంట్స్లో కొంతమంది మీ ఫ్రెండ్స్ కానీ ఏజెంట్స్ కానీ ఎంతమంది ఉంటారు. సో వాళ్ళు కూడా ఇంటిమేట్ చేయలేరా జగన్మోహన్ రెడ్డి గారు? చేయలేదా? చేసినా కానీ ఆయన వినలేదా? జనరల్గా బ్యాడ్ న్యూస్ ఎవరో వినడానికి ఇష్టపడరండి. ఒక సెన్స్ ఆఫ్ మెచ్యూరిటీ, లీడర్షిప్ క్వాలిటీ కావాలి బ్యాడ్ న్యూస్ వచ్చిన దాన్ని చూడటానికి. ఓకే. అది మన జగన్ అన్న 11 వచ్చినా కూడా ఇంకా రాలేదంటున్నారు. ఇప్పుడు కూడా ఆయన నమ్మలేకపోతున్నారు. అంటే 40% ఓట్ బ్యాంక్ ఉందని అంటున్నారు. ఐ మీన్ 40% ఓట్ బ్యాంక్ అది మారుతుందండి. వీ విల్ చేంజ్ ఇట్. దట్ ఈస్ అవర్ అజెండా రైట్ నౌ. ఓకే. వీ విల్ చేంజ్ ఇట్. అంటే ఇంకా కొందరు గోడ మీద పిల్లలు ఉంటారు, అందరూ ఎడ్యుకేట్ కాదు. ఇట్ ఈస్ అవర్ జాబ్ యాజ్ ఎడ్యుకేటెడ్ టు ఎడ్యుకేట్ దెమ్. మనదండి ఆ జాబ్, మనం చెప్పాలి. ఓకే సార్, ఇప్పుడు మీరు చూసారు జగన్మోహన్ రెడ్డి గారు గవర్నెన్స్ చూశారు, చంద్రబాబు నాయుడు గారు గవర్నెన్స్ చూశారు. 14 to 19, 19 to 24. సో చూసిన తర్వాత సార్ ఇంకోటి ఏంటంటే, ఎకనామీ గురించి మాట్లాడుకున్నట్లయితే ఈ 2 టర్మ్స్లో ఎకనామీ ఎవరిది బాగుంది, ఎవరిది బాగాలేదు? ఆబ్వియస్లీ మీరు చంద్రబాబు నాయుడు గారు బాగుందని అంటారు. అంటే ఏ టర్మ్స్ మీకు నచ్చినాయి, ఇక్కడ ఏ టర్మ్స్ మీకు నచ్చలేదు, అది మాకు కావాలి. సో ఈ ఎకానమీలో మ్యాథ్ లాగానే ఒక కాన్సెప్ట్స్ ఉంటాయి అన్నమాట, ఫండమెంటల్ కాన్సెప్ట్స్. చంద్రబాబు నాయుడు గారు మాట్లాడే విధానం, వాళ్ళు చేసే పనులు చూస్తే మనకు తెలుస్తుంది ఆయన ఈ కాన్సెప్ట్స్ వాడుతున్నాడు, ఈయన ఇలా చేస్తున్నాడు, తీసుకెళ్తున్నాడు అని. జగన్ అన్నకు చేసే కాన్సెప్ట్ కూడా చూస్తే తెలుస్తుంది ఈ దొంగతనాలు చేసే కాన్సెప్ట్లు, దొంగతనాలు చేయాలంటే ఎలా చేయాలి అని. ఇప్పుడు చిన్న పేపర్లో డ్రా చేసి చూపిస్తాను మీకు ఈ కాన్సెప్ట్ ఎట్లా ఉంటుందో. బేసిక్గా ఎకనామిక్ సైకిల్ అంటారండి దీన్ని. జీరో సమ్ మనీ అంటారు, జీరో సమ్ గేమ్ అంటారు. అంటే మన దగ్గర ₹1 ఉంటుంది, ఆ రూపాయి నా దగ్గర నుంచి నీ దగ్గరికి, మీ దగ్గర నుంచి ఇంకోళ్ళకి వెళ్ళి తిరుగుతూ ఉంటుంది అనమాట, సైకిల్లో వెళ్తూ ఉంటుంది అనమాట. ఎకనామిక్ సైకిల్ అంటారు, జీరో సమ్ గేమ్ అంటారు. సో జనరల్గా ఏముంటుందంటే, ఒక ఫ్యాక్టరీ ఉంటుంది, దాంట్లో మనం పని చేస్తాం. నేను డబ్బులు తెచ్చుకుని ఇల్లు కొనుక్కుంటా, రియల్ ఎస్టేట్ పెరుగుతుంది. ఇల్లు కొన్నాక పొలం కొంట, ఫార్మ్ ల్యాండ్ పెరుగుతుంది. వెజిటబుల్స్ కొంట, రైతులకి వెళ్తూ ఉంటుంది. బండి కొంట, బూస్ట్ ఆఫ్ ఆటోమోటివ్ ఇండస్ట్రీ అవుతుంది. అలా తిరుగుతూ ఉంటుంది అనమాట. ఇది టిపికల్ ఎనీ ఎకానమీ ఇలాగే తిరుగుతుంది అనమాట. కానీ ఎకానమీ డెవలప్ అవ్వాలంటే మనం మనీ పంపింగ్ చేయాలి, ఎక్కడి నుంచో తీసుకొచ్చి చేయాలి. అది చంద్రబాబు నాయుడు గారు సాఫ్ట్వేర్ ఇన్వెస్ట్మెంట్లో చేశారు. సో ఈ సాఫ్ట్వేర్ ఇన్వెస్ట్మెంట్ ఏమైందంటే, బయట నుంచి డబ్బులు వస్తున్నాయి, అందుకని ఎకానమీ పెరుగుతూ ఉంది, పెద్దదిగా వెళ్తూ ఉంది, ఫాస్ట్గా వెళ్తూ ఉంది. సో ఇప్పుడు ఎక్కువ డబ్బులు వచ్చినాయి ఎకానమీలోకి, ప్రతి వాళ్ళ దగ్గర ఎక్కువ డబ్బులు ఉన్నాయి, అప్పుడే తిరుగుతూ ఉంటాయి అన్నమాట. ఇది ఎకనామిక్ డెవలప్మెంట్ అన్నా, గ్రోత్ అన్నా, ఈ లైఫ్ స్టైల్ చేంజెస్ అన్నా, ఇవన్నీ ఈ పదాలు దీనికి వాడతారనమాట. ఇప్పుడు జగన్ అన్న కాన్సెప్ట్ చూద్దాం. జగన్ అన్న కాన్సెప్ట్ పిరమిడ్ స్కీమ్ అనమాట. పిరమిడ్ స్కీమ్ అంటే, నువ్వు ఉద్యోగం చేసినా సరే, నువ్వు మందు తాగినా సరే, రియల్ ఎస్టేట్ కొన్నా సరే, బండి కొన్నా సరే, ఎంతో కొంత డబ్బు జగన్ అన్నకి వెళ్తుంది. సో ఇక్కడ డెవలప్మెంట్ జరిగింది, కానీ ఒక్క జగనన్నే డెవలప్ అయ్యాడు. ఇదనమాట పిరమిడ్ స్కీమ్ అంటారు. ఇది అమెరికాలో ఇల్లీగల్ స్కీమ్. ఇది ఇల్లీగల్ స్కీమ్. సార్ ఇక్కడ ఇల్లీగల్ అంటారు. ఇప్పుడు అక్కడ ఏంటి సార్, ఇప్పుడు అదానీ గారిది, జగన్మోహన్ రెడ్డి గారు ఏంటి సార్ అక్కడ కోర్టు కేసు ఏంటి, అది డీటెయిల్స్ తెలుసు సార్? అది నాకు తెలియదండి. కాకపోతే ఐఎమ్ నాట్ సర్ప్రైజ్డ్. జగన్ అన్న ఆంధ్ర రాష్ట్రాన్ని దోచేసుకుని ప్రపంచం మొత్తం వెళ్తున్నారు. సో ఇట్లాంటి కేసులు ఇంకా వస్తాయని నేను అనుకుంటున్నా, చాలా బయటకు వస్తాయి అనుకుంటున్నా. ఆయన దొంగతనంలో PhD చేసి ఉంటాడు. దొంగతనాలు PhD. ఓకే సార్, మీ ప్రకారంగా ఒక విజనరీ లీడర్ అంటే ఎలా ఉండేది సార్? ఎందుకంటే యాక్చువల్గా విజన్ అంటే ఏంటి అకార్డింగ్ టు యూ? సో ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు విజన్ 2047 లాంచ్ చేశారు. 2047లో ఎలా ఉండబోతుంది అని విజువలైజ్ చేసి, ఇలా ఉండిద్ది, నేను ఇదే రూట్ మ్యాప్ ప్రకారంగా వెళ్తే అలా దాని దగ్గర మనం రీచ్ అవుతాం అన్నట్టు చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్తున్నారంటే, ఒక విజన్ అంటే ఇప్పుడు ముందు ఎవరు ఉంటారో 2047 వరకు ఎవరు ఉంటారో, ఎవరు పోతారో ఎవరికి తెలియని పరిస్థితి. సో ఇదే విజన్ అంటే ఏంటంటే, ఒక అబ్బాయి, ఒక 5-6 years ఉన్న అబ్బాయి నెక్స్ట్ ఒక 20 years వరకు తన ఎడ్యుకేషన్
ఎలా క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇవ్వాలి, ఆ ఎడ్యుకేషన్ ఎంత మంచి ఉద్యోగం సంపాదించాలనేది అది విజనే. కానీ సో మీ 2047 వరకు ఎవరు ఉంటారో ఎవరు పోతారో కూడా తెలియని పరిస్థితి అని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. దానికి మీరేమంటారు? ఆ మాటలు జగన్మోహన్ గారు చెప్పారు కదా, ఆ మాటలో ఆయనకి విజన్ అంటే ఏంటో తెలవని క్లియర్గా తెలుస్తుంది అనమాట. ఫస్ట్ చూసారా 2047లో ఎవరు ఉంటారు ఎవరు పోతారు అన్నారే, చూసారా ఆ పాయింట్లో తెస్తాను అనమాట. హీఈస్ థింకింగ్ షార్ట్ టర్మ్, నాకేంటి రేపేంటి ఎల్లుండేంటి ఏం దోచుకుందాం, లాంగ్ టర్మ్ మన పిల్లలకి ఏంటి మన భవిష్యత్తు ఏంటి అని లేకుండా. ఇప్పుడు 3వ తరగతి చదివినట్టు తెలుసండి, అశోకుడు చెట్లు నాటాడు. తను చెట్ల కింద కూర్చోట్ల అశోకుడు. చంద్రబాబు నాయుడు ఎప్పుడో 2047 అంటున్నారు, మీరెవరికి లాభం లేదంటున్నాడు. అశోకుడు చెప్పింది కూడా అన్నకు అర్థం కాల, చెట్లు నాటడం ఉపయోగం అని. ఇంకా ఈ విజను ఇవన్నీ అంటే అవుట్ ఆఫ్ సబ్జెక్ట్ ఆయనకి. సో విజన్ గురించి మాట్లాడదాం. ఓకే, నా దృష్టిలో విజన్ అంటే మనం బొమ్మ గీస్తున్నాం అనుకోండి, ఆ బొమ్మ ఎలా ఉంటుంది, గీసిన తర్వాత ఎలా ఉంటుంది అని మనం ఊహించుకోగలిగితే అది విజన్ అవుతుంది అనమాట. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఈ హైటెక్ సిటీ కట్టారు కదా, నా దృష్టిలో ఆయనకి హైటెక్ సిటీ ఎలా ఉంటుంది అని ఎప్పుడో విజన్ ఉండేది. ఓకే, హీ డ్రెమ్ట్ అబౌట్ ఇట్. అలాగే ఇప్పుడు అమరావతి గురించి కూడా డ్రీమ్ చేస్తున్నారు, చేసి దానికి డెడ్ లైన్ పెడుతున్నారు. 2047కి ఇవి ఉంటాయి, ఇది మన టార్గెట్ అని. అది లీడర్షిప్ విజన్ తీసుకెళ్ళటం అనమాట. జగన్ ఇంకా మనల్ని డే టు డే యాక్టివిటీస్లో షార్ట్ టర్మ్ గోల్స్తో ఆలోచిస్తుంది అనమాట. అందుకని ఆయన 2047 ఎవరు ఉంటారట. విజన్ అనేది ఫ్యూచరిస్టిక్. ఎవరు ఉంటారంటే ఉండేవాళ్ళు ఉంటారు, ఉన్నవాళ్ళు ఎవరైనా వాళ్ళు బాగుపడతారు. సో ఇప్పుడు అకార్డింగ్ టు యూ సార్, ఇప్పుడు ఒక యంగ్ లీడర్ అంటే మీరు ఎవరు చెప్తారు? చంద్రబాబు నాయుడు గారు చెప్తారా, జగన్మోహన్ రెడ్డి గారు చెప్తారు? యంగ్ లీడర్ అంటే ఇప్పుడు ప్రజెంట్ జగన్మోహన్ రెడ్డి గారు. సో అలాంటి యంగ్ లీడర్స్ అనేది ఇప్పుడు మనకి ఆంధ్ర కావాలి కదా సార్? యంగ్ లీడర్స్ కావాలండి, అంటే ఆపర్చునిటీస్ కోసం, ఎనర్జీ కోసం. కానీ ఆ ఎనర్జీ ఆల్రెడీ చంద్రబాబు నాయుడు గారిలో ఉంది. ఇప్పుడు ఒంగిని కొబ్బరికాయ కొట్టలేనని యంగ్ లీడర్ అనుకు ఏం ఉపయోగం మనకి? చంద్రబాబు నాయుడు రోజు యోగా చేస్తారు, ఎనర్జీగా తిరుగుతారు. మొన్న వైజాగ్ విజయవాడ వరదలలో ఎంత తిరిగారు, అదనమాట. అది యంగ్. ఇది ఉందే యంగ్ టైగర్ అంటారే, ఇదంట పుట్టిన ప్రతివాడు బతుకుంటే యంగ్ అవుతాడండి. పుట్టిన ప్రతివాడు ఓల్డ్ అవుతాడు, పుట్టిన చచ్చిపోతాడు. అది మన క్వాలిఫికేషన్ కాదు, మనందరం యంగే. సో ప్రతివాడు యంగ్ అవుతాడు. సో నువ్వేం చేసావు యంగ్ అవటానికి? బతికి తిన్నావు. కానీ ఒక విజనరీ అవటానికి, ఒక వైజ్ మ్యాన్ అవటానికి చంద్రబాబు నాయుడు గారు చాలా కష్టపడి పనిచేసి జనాలతో మాట్లాడి పుస్తకాలు చదివి డెవలప్ అయ్యారు. ఓకే, అది మనకు కావాల్సింది సార్. ఇప్పుడు లీడర్షిప్ క్వాలిటీ గురించి మాట్లాడుకున్నట్లయితే మీరు చూసారో చంద్రబాబు నాయుడు గారు, జగన్మోహన్ రెడ్డి గారు, వీళ్ళిద్దరి మధ్య మీరు డిఫరెన్స్ ఏం చేశారో లీడర్షిప్ క్వాలిటీస్లో ఏం డిఫరెన్స్ చూశారు? సో వన్ లీడర్షిప్ క్వాలిటీ దట్ ఐ లైక్ ఇన్ చంద్రబాబు నాయుడు గారు ఈజ్ అందరినీ కలుపుకొని వెళ్ళటం. ఓకే, ఇప్పుడు మీరు హిస్టరీలో చూసారనుకోండి, మహాత్మా గాంధీ చూసినా సరే ఆయన గ్రేటెస్ట్ క్వాలిఫికేషన్ ఏంటంటే అన్ని రిలీజియన్స్ని, అన్ని క్యాస్ట్ని కలుపుకుని స్వాతంత్ర పోరాటానికి వెళ్ళారు. అందుకని ఆయన ఫాదర్ ఆఫ్ నేషన్ అయ్యారు. మహాత్మా గాంధీ గారి ముందు కూడా చాలామంది లీడర్స్ ఉన్నారు. 100 years నుంచి స్వాతంత్రం జరుగుతుంది, కానీ ఆయన అందరినీ కలుపుకొని తీసుకెళ్లారనమాట. అందుకనే ఇప్పుడు మీరు ఆలోచించండి, మనకున్న లీడర్స్లో నేను చూసి మహాత్మా గాంధీ గారి ఐడియాస్లో వెళ్దామని మాట్లాడేవాళ్ళు చంద్రబాబు నాయుడు ఒక్కలే. ఈ రోజుకు ఆయన అదే అంటారు. సో అందుకని ఆయన అది. సో అది అనమాట లీడర్షిప్లో ఫస్ట్ వన్ ఆఫ్ ద క్వాలిఫికేషన్స్, అందరినీ కలుపుకొని అందరు బాగోకూడదు అనటం. మరి జగన్మోహన్ రెడ్డి గారు కూడా అదే చేస్తున్నారు. ఎవరినండి, ఆయన సొంత ఫ్యామిలీని కలుపుకోలేకపోతున్నారు, ఇంకా పడమని ఎక్కడ కలుపుకుంటారు? ఇంటినే కలుపుకోవాలి. ఇప్పుడు మీ భార్య, మీ బిడ్డలు, మీ చెల్లు, మీ అమ్మాయి మీ మాట వినకపోతే ఇంకా రాష్ట్రం మొత్తం ఎట్టా ఉంటుంది? రాష్ట్రం మొత్తాన్ని ఒక విజన్గా తీసుకెళ్ళగలుగుతారు? ఇట్స్ ఇంపాసిబుల్. ఇట్స్ ఓకే సార్. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు నెక్స్ట్ పాదయాత్ర చేయబోతుంది. పాదయాత్ర కాదు, ఓదార్పు యాత్ర సంథింగ్ ప్రజల్లో తిరుగుతానంటున్నారు. సో కార్యకర్తలను కలుస్తానంటున్నారు. అది కలుపుకోవడమే కదా సార్? ఏమండి, కలుపుకోవడం అంటే ఎదుటి వాళ్ళని, వేరే లీడర్స్ని మనతో ఫుల్గా ఏకీభవించనాలని కలుపుకోవటం. అది సొంత కార్యకర్తలను కలుపుకోవటం ఏముందండి? చంద్రబాబు నాయుడు లాగా పవన్ కళ్యాణ్ కలుపుకోమనండి, లేకపోతే ఆయన చాలా కోalitions చేశారు. ఓకే, బిల్ గేట్స్ని వాళ్ళని కలుపుకొని తీసుకురామని చెప్పండి. వాళ్ళని కలుపుకోవడం కదా, బిల్ గేట్స్ని తీసుకుని కలుపుకొచ్చారు. దీస్ ఆర్ ఆల్ కలుపుకోవటం అనమాట. దే ఆల్ చంద్రబాబు నాయుడు గారు లీడర్షిప్ ఏంటంటే కామన్ విజన్ క్రియేట్ చేసి విన్ స్ట్రాటజీ చూపిస్తారు. మన అందరం బాగుపడదాం అంటారు.
జగనన్న నేనే బాగుపడతాను, నీకు డబ్బులు ఇస్తాను అంటారు. సార్ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన ఏదైతే 3 క్యాపిటల్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే, సో అది కూడా వన్ ఆఫ్ ది విజన్ అని చెప్పుకోవచ్చు కదా. ఐ మీన్ ఎట్ ఏ టైమ్ జగన్మోహన్ రెడ్డి గారు ఇటేపు జ్యుడిషియల్ క్యాపిటల్ కర్నూలులో పెట్టారు, లెజిస్లేటివ్ క్యాపిటల్ ఇక్కడ పెట్టారు, ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ అక్కడ పెట్టారు. సో అది 3 ప్రాంతాలు సమానంగా అభివృద్ధి చెందాలి అని ఒక విజనే కదా. సో 3 ప్రాంతాలు సమానంగా అభివృద్ధి చెందాలంటే 3 ప్రాంతాలు కూడా కలుపుకొని వెళ్ళడం అని చెప్పుకోవచ్చు కదా. ఫస్ట్ ఏంటంటే క్యాపిటల్ ఉన్నసాటే డెవలప్ అవుతుంది అనేది రాంగ్. అమెరికాలో కాలిఫోర్నియాలో క్యాపిటల్ ఏదో తెలుసా? సాక్రమెంటో. ఎవరికి తెలియదు ఆ ఊరేదో. కానీ డెవలప్మెంట్ స్టేట్లన్నీ శాన్ ఫ్రాన్సిస్కో, LA, లాస్ ఏంజలీస్, శాన్ డియాగో. అమెరికాలో అన్ని స్టేట్లు ఇలాగ ఉంటాయి. అన్ని స్టేట్లోనూ క్యాపిటల్ అంటే కేవలం గవర్నమెంట్ ఉద్యోగులు వెళ్ళి పనిచేసుకునే స్పాట్ అది. ఓకే. క్యాపిటల్ అంటే మనకి ఏదో 3 ముక్కల క్యాపిటల్ అని పెట్టేది డెవలప్ అవ్వదండి. ఎలా అవుతుంది? యూ నీడ్ టు వర్క్ ఆన్ ఇట్. పేపర్ మీద ఇక్కడ క్యాపిటల్ అని 3 పెడితే అయిపోతుంది. కాకపోతే జగనన్న 3 క్యాపిటల్ ఎందుకు పెట్టారన్న క్వశ్చన్ మటుకి మనం జాగ్రత్తగా ఆలోచించాలి. ఎందుకంటే 3 క్యాపిటల్స్ అనేది విషయం అనమాట. విష బీజం నాటాడు ఆయన. దాన్ని సమూలంగా మన రాష్ట్రం నుంచి తీసేయాలి. ఓకే, విషయం అంటారు. ఇప్పుడు మీరు చూడండి. ఓకే, ఇప్పుడు అమరావతి క్యాపిటల్. ఓకే, వైజాగ్ క్యాపిటల్ అయితే ఎలా ఉండేది? వైజాగ్ రైతులు వాళ్ళ పొలాలు ఇచ్చిండేవాళ్ళు కదా. అంటే ఈరోజు జగనన్న వైజాగ్ క్యాపిటల్ అయినా సరే 3 క్యాపిటల్స్ అనేవాడా? అంటే వైజాగ్ రైతులు ఈరోజు రోడ్ల మీద ఉండేవాళ్ళు. చంద్రబాబు నాయుడు పులివేందుల క్యాపిటల్ చేసినా సరే జగనన్న 3 క్యాపిటల్స్ అనేవాడు. ఎందుకంటే ఆయనకి 3 క్యాపిటల్స్ లాభకరం ఆయనకి. ఎలా సార్ మాకు చెప్తారా? డీటెయిల్గా చెప్పనా? చెప్పండి. 3 క్యాపిటల్స్ వల్ల ఎవరికి లాభం అనేది చూద్దాం. ఓకే. చంద్రబాబు నాయుడు గారు అమరావతి క్యాపిటల్ చేసినప్పుడు జగనన్నకి ముందు గొయ్య వెనకాల నుయ్య సిచ్యువేషన్ అయిందనమాట. అప్పుడు ఎప్పుడు ఆయన పవర్లోకి రాగానే ప్రాబ్లం అయింది. ఎందుకంటే ఇప్పుడు హైదరాబాద్ ఇప్పుడు ఎంతమంది సీఎంలు వచ్చినా సరే చంద్రబాబు నాయుడు గారిని గుర్తుంచుకుంటారు. అవును. అలాగే అమరావతిలో ఎంతమంది సీఎంలు ఫ్యూచర్ వచ్చినా సరే చంద్రబాబు నాయుడు గారిని గుర్తుంచుకుంటారు. ఇది జగనన్నకి నచ్చలా. ఎందుకంటే చూడండి, ఇప్పుడు అమరావతి జగనన్న పవర్లోకి వచ్చిన తర్వాత అమరావతి డెవలప్ చేశారనుకోండి, జగన్కి లాభం, జనాల పాయింట్లు వేస్తారు. కానీ చంద్రబాబు కూడా లాభం కదా, ఆయన పెట్టారు కదా. అవును. ఇది జగన్కి ఇష్టం లేదు, ఆయన లాభం లేదు కదా. 1 ఈ పాయింట్ రావడం జగన్మోహన్ రెడ్డి గారు ఇష్టం లేదు. ఈ పాయింట్ రావడం జగన్మోహన్ రెడ్డి ఇష్టం లేదు. ఓకే. పోనీ డెవలప్ చేయొద్దు అనుకున్నాం, అప్పుడేమవుతుంది? జగన్ చేయలేదు కాబట్టి చంద్రబాబు నాయుడుకే పాయింట్ వస్తుంది ఇక్కడ. అవును. సో ఈ 2 డెవలప్ చేసిన జగన్కి నష్టమే, డెవలప్ చేయకపోయినా జగన్కి నష్టమే. ఏం చేయాలి అప్పుడు? క్యాపిటల్ లేకుండా చేయాలి. అప్పుడు ఏం చేయాలి? 3 క్యాపిటల్స్ ప్రపోజ్ చేయాలి. 3 క్యాపిటల్స్ ప్రపోజ్ చేస్తే ఏ క్యాపిటల్ డెవలప్ చేయవసరలా, అన్నీ జగన్ పాయింట్కి. ఇప్పుడు 2 క్యాపిటల్ ప్రపోజ్ చేశారు అనుకోండి, జనాలు సగం సగం విడిపోతారు. అమరావతి రైతులేమో మాకంటారు, మిగతా వాళ్ళందరూ ఇంకోసారి అంటారు. అప్పుడు జనాలు హాఫ్ దిగుతారు. 3 క్యాపిటల్స్ ప్రపోజ్ చేశారు అనుకోండి, అమరావతి వాళ్ళు చంద్రబాబు నాయుడుకి సపోర్ట్ చేస్తారు, కానీ మిగతా 2 ఉన్నారే వాళ్ళు ఇక్కడ సపోర్ట్ చేస్తారు. ఓకే. ఇప్పుడు ఈ మొత్తం 4 కేసుల్లో జగనన్నకి అడ్వాంటేజ్ అయిన కేసు 3 క్యాపిటల్స్. కానీ జగనన్నకి మట్టుకే అడ్వాంటేజ్ అనమాట. ఈ కథలో దురదృష్టం ఏంటంటే ఈ 2 డెవలప్మెంట్ కథలో. ఓకే. ఈ 2 ప్రజల్ని డివైడ్ చేసే కథలో. ప్రజలు డివైడ్ అయ్యారు ఇక్కడ, పాయింట్లు ఇలా. అందుకని అనమాట జగనన్న 3 అంటాడు. ఇప్పుడు 4 ఎందుకు అనలేదు? 4 అయితే మళ్ళీ సగం 2 వస్తాయి. సో అంటే జగనన్న 3 అని అనాలి, లేదా 5 అని అనాలి. క్యాపిటల్ చేంజ్ కూడా అనడు, ఎందుకంటే క్యాపిటల్ చేస్తే మళ్ళీ సగం అయిపోతారు. అవును. ఏమనిపిస్తుంది ఈ లాజిక్? దీంట్లో రాంగ్ అనిపిస్తుందా మీకు? పొలిటికల్ గేమ్ ఆడారు అనుకుంటా. అఫ్ కోర్స్, గేమ్ థియరీ క్లియర్గా డెవలప్మెంట్ అనే గేమ్ని మార్చి ప్రజల్ని డివిజన్ అనే గేమ్కి తీసుకెళ్ళాడు జగనన్న. మనల్ని డివైడ్ చేశాడు. సార్ ఇక్కడ చూసినట్లయితే సార్ జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఎలక్షన్స్లో చెప్పాడు, కులం చూడం, మతం చూడం, ప్రాంతం చూడం అని చెప్పేసి. సో ఇక్కడ ఏదైతే 3 ప్రాంతాల వారిగా ఒకేసారి డెవలప్ చేయాలని ఆయన కోరికే తప్ప 3 ప్రాంతాల వారిగా డివైడ్ చేయడం నా కోరిక కాదన్నట్టుగానే అక్కడ మనకు తెలుస్తుంది కదా. ఇంకోటి ఏంటంటే అదే జగన్మోహన్ రెడ్డి గారి చుట్టూ ఉన్న నాయకులు ఎవరైతే ఉన్నారో, జగన్మోహన్ రెడ్డి గారు అమరావతి క్యాపిటల్ని ఎక్కడ తీసేయలేదు,
దాంతో పాటు 2 యాడ్ ఆన్ చేశారు అంతే అని అంటున్నారు. అదే ఫస్ట్ కులం చూడడం, మతం చూడడం, ప్రాంతం చూడడం, అది ప్రాస కోసం అండి. అది బయట వర్డ్స్ బాగుంటుంది వినటానికి. ఓకే. కులం చూడడం, మతం చూడడం, ప్రాంతం చూడడం అని ఓకే. అది బయట వర్డ్స్ అనమాట. అది పాయింట్ ఏముండదు. ఓకే. ఓకే. యాడ్ చేశారంటే డివిజన్ చేశారండి. దే ఆర్ డివైడింగ్ అస్. అది ప్రాబ్లం. ఓకే. ఇంకో విషయం చెప్పనా, అమెరికాలో లెజిస్లేటివ్ క్యాపిటల్, జ్యుడిషియరీ క్యాపిటల్ అంటారా, అమెరికాలో వాషింగ్టన్ డీసీలో క్యాపిటల్ బిల్డింగ్ ఉంటుంది కదా, దానికి క్యాపిటల్ బిల్డింగ్ అంటే ఈ వాళ్ళందరూ ఉండేవాళ్ళు, ఎమ్మెల్యేలు ఎంపీలు ఉండేవాళ్ళు. ఆ బిల్డింగ్కి కోర్టులకి 100 మీటర్ల డిఫరెన్స్. రోడ్డుకి అవతల ఉంటుంది. వాకబుల్ డిస్టెన్స్. వాళ్ళు కావాలనే దాన్ని పెట్టారనమాట. వాళ్ళందరూ కలిసి పనిచేయడం కోసం. మా నాన్న వేరు సిటీలో పెడతా అంటున్నాడు. సార్ ఇక్కడ మనం చూసినట్లయితే సార్ ఇంకోటి ఏంటంటే విజన్ అని అంటున్నారు కదా. విజన్ అంటే ఇప్పుడు నెక్స్ట్ జగన్మోహన్ రెడ్డి గారు కనుక మనం చూసినట్లయితే చాలా మంచి పనులు చేశారని చెప్పుకోవచ్చు విజన్ పరంగా. ఎగ్జాంపుల్ చెప్పమంటారా మీకు? చెప్పండి. ఏదైతే స్కూల్స్ విషయానికి వచ్చినట్లయితే నాడు నేడు కానీ, అది ఇంకోటి అంటే అక్కడ సిస్టమ్స్ పెట్టడం కానీ, ఆ స్కూల్స్లో గతంలో చంద్రబాబు నాయుడు గారు పెట్టలేదు, జగన్మోహన్ రెడ్డి గారు సిస్టమ్స్ పెట్టడం కానీ, ఒక క్వాలిటీ ఫుడ్ ఇవ్వడం కానీ, సో ఇలాంటివి చేశారు. ఇంకోటి అంటే ఇప్పుడు గుడివాడ అమర్నాథ్ గారు కూడా చెప్పడం జరిగింది, ఒక సిఏ సమ్మిట్ గ్లోబల్ సమ్మిట్ పెట్టడం జరిగింది. 13 లక్షల కోట్ల పెట్టుబడి అనేది ఆంధ్రాకి వచ్చింది అని గ్లోబల్ సమ్మిట్లో కూడా మనం తేల్చి చెప్పడం జరిగింది. సో అది వన్ ఆఫ్ ది విజన్లో వన్ ఆఫ్ ది పార్టీ అనుకోవచ్చు కదా. ఉద్యోగాలు లేని ఎడ్యుకేషన్ దేనికండి? ఓకే. మనం చదువుదాం, నేను ఏదో పెద్ద భాషలు చదువుతా, దానికి ఉద్యోగాలు లేనప్పుడు వాట్ ఈస్ ద పాయింట్? అది విజన్ అంటారు. ఇక్కడ విజన్లో లోపం కనబడుతుందా మీకు? అన్న ఎడ్యుకేషన్ అంటున్నాడు. ఎడ్యుకేషన్ చేసినాక ఏం చేయాలో చెప్పట్లా, ఉద్యోగాలు ఉన్నాయి అంటలా. ఫస్ట్ ప్రాబ్లం అక్కడ. ఇదే క్లియర్గా తెలుస్తుంది దానికి విజన్ లేదని. సెకండ్, ఎడ్యుకేషను భాషకు సంబంధం లేదండి, ఎడ్యుకేషన్ నాలెడ్జ్కి సంబంధం. భాష ఆయన ఇంగ్లీష్ మీడియంకి మార్చడం అనేది భాషకు మార్చారు. ఇట్స్ నాట్ రిలేటెడ్ టు నాలెడ్జ్ ఆర్ విజ్డమ్. ఓకే. అది మనం క్లియర్గా తెలుసుకోవాలి. ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళందరూ ఎడ్యుకేటెడ్ కాదు. సార్ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు అమరావతిలో మనం చూసుకున్నట్లయితే, అమరావతిలో ఒక సింగపూర్ నుంచి వాళ్ళని తీసుకొచ్చి ఏదైతే ఒక అమరావతి ప్లాన్ ఇది, ఒక సెక్రటేరియట్ ఇలా ఉండబోతుంది, ఒక అసెంబ్లీ ఇలా ఉండబోతుంది, ఏదైతే ఒక 5 బిల్డింగ్స్ ఏదైతే మనం టవర్స్ చూసామో అది ఇలా ఉండబోతుంది, ఇంకా చాలా చూసాము. అది ఎప్పుడు ఇంప్లిమెంట్ అవుతుంది? ఇప్పుడు మెల్లమెల్లగా గ్రాడ్యువల్గా ఇంప్లిమెంట్ ఎగ్దమ్ రాత్రికి రాత్రి అవ్వాల్సిన అవసరం అవ్వదు కూడా. సో ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అప్పుడు పెట్టిన ఏదైతే విజన్ ఉందో ఆయన అదే 19 తర్వాత ఆయన వచ్చినట్లయితే అదే కంటిన్యూ అయ్యే అవకాశాలు అని మీరు భావిస్తున్నారా? ఎస్. సో ఒక లీడర్ విజన్ ఉంటుంది కదా, ఆయన బ్రెయిన్లో ఆలోచించుకుంటారు కదా, ఆ విజన్ జనాలందరికీ ఎలా చూపించాలి? బొమ్మ గీసి చూపించాలి. ఆ మోడర్న్గా బొమ్మ గీసిందే గ్రాఫిక్స్ అనమాట. ఓకే. సో జనాలు క్లియర్గా అర్థమయ్యేటట్టు నేను ఇలా ఊహించుకుంటున్నాను, మనం అందరం ఇలా చేద్దాము, లెట్స్ ఆల్ వర్క్ టుగెదర్, మనందరం కష్టపడి దాన్ని అచీవ్ చేద్దాము అనేది విజన్ అనమాట. ఓకే. సో ఇవన్నీ జగనన్నకి అవుట్ ఆఫ్ ద స్కోప్ అండి. ఇట్స్ ఆయనకి అర్థం కావటం కష్టం చాలా. ఓకే సార్, ఇప్పుడు లోకేష్ గారి విషయానికి వచ్చిన ఆఫ్ కోర్స్ లోకేష్ గారు ద వే హీ వర్క్ ఆఫ్టర్ హీ కమ్స్ టు గవర్నమెంట్ మీకు ఎలా అనిపించింది బిఫోర్ అండ్ ఆఫ్టర్? నేను ఫార్చునేట్గా లోకేష్ గారిని రీసెంట్గా కలిశానండి. నేను వెళ్ళి అమెరికాలో కలిశాను, ఆయన అమెరికా వచ్చారు, ఎవరన్నా మాట్లాడుతున్నాను అనమాట. నేను మాట్లాడుతూ ఉంటే ఆయన నాకు కొన్నిసార్లు తెలుగులో సమాధానం, కొన్నిసార్లు ఇంగ్లీష్లో సమాధానం చెప్తున్నారు. ఏంటి ఇంగ్లీష్లో మాట్లాడుతున్నారు అనుకున్నా. తర్వాత నాకు ఏం అర్థమైందంటే, నాకు తెలవకుండా నేను తెలుగులో మొదలెట్టి ఇంగ్లీష్లోకి వెళ్ళిపోతున్నా. సో నేను ఏదైతే ఇంగ్లీష్లో అన్నానో ఆయన వెంటనే దాన్ని ఇంగ్లీష్లో సమాధానం ఇస్తున్నారు. నేను తెలుగులో షిఫ్ట్ అవ్వను, ఆయన వెంటనే తెలుగులో షిఫ్ట్ అవుతున్నారు. ఏ లీడర్ చేయగలుగుతారండి మన దాంట్లో ఇల్లు ఇట్లా? విచ్ లీడర్ కెన్ డూ దిస్? నెక్స్ట్, స్టాన్ఫర్డ్లో చదివిన లీడర్ కంటే మనకి ఇంకెవరు కావాలండి? ఐ డోంట్ అండర్స్టాండ్. స్టాన్ఫర్డ్లో చదివాడండి ఆయన. యూనో లైక్ ఇట్స్ నాట్ ఈజీ. ఊరికే సీట్లు రావు అక్కడ, అంత కష్టపడినా. అవును. సో మనకి లోకేష్ గారే అండి, ఆయనకి కరెక్ట్ ఎడ్యుకేషన్ ఉంది, కరెక్ట్ ఎనర్జీ ఉంది, కరెక్ట్ మెంటోర్ చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. ఈ మూడిట్లో ఏ ఒక్కటి జగనన్న ఉపయోగించుకోవాలి. ఎడ్యుకేషన్ లేదు, ఆయన ఫాదర్ దగ్గర మెంటర్షిప్ తీసుకోలేదు ఆయన. ఇంకా యూత్ అంటారా, మన కొబ్బరికాయ తెలిసిందే కదా. ఎడ్యుకేషన్ ఎందుకు లేదు సార్? జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు కదా సార్. ఏంటండి ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యారా? రాజశేఖర రెడ్డి గారు చెప్పారు కదా, మావిడిని పంపిస్తానికి వచ్చారండి, వినలేదా మీరు? అవునవును.
సో ఐ మీన్ అది కూడా వన్ ఆఫ్ ది క్వాలిఫికేషన్. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఐ మీన్ ద వే హీ టాక్ ఇన్ ఇంగ్లీష్ కానీ ఇప్పుడు మనం కూడా చూస్తున్నాం, అది వన్ ఆఫ్ ది క్వాలిఫికేషనే కదా సార్. ఇప్పుడు ఏమి రానోడికి అలా అయితే లేదు కదా సార్. జగన్మోహన్ రెడ్డి గారు ఆయన చెప్పిన విధానం ఏదైతే ఆయన ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ అండ్ మంచిగా ఇంగ్లీష్లో కూడా మాట్లాడతారు కదా. సో బయట ప్రెస్ మీట్స్ చూసినా కానీ. ఎక్కడండి వాట్ ఏ లెంగ్తీ క్వశ్చన్, గుర్తుందా డైలాగ్ మీకు? ఓకే, గుర్తులేదా? ఉంది. ఉందా? అని క్వశ్చన్ అర్థం కాలేదండి. దావాస్ వెళ్ళినప్పుడు అనుకుంటా ఓకే, ఒక ఆవిడ క్వశ్చన్ అడిగింది. ఓకే, క్వశ్చన్ అర్థం కాక వాట్ ఏ లెంగ్తీ క్వశ్చన్ అన్నారు. మళ్ళీ వాట్ ఈస్ ద పాయింట్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇఫ్ యూ కాంట్ ఓకే, అండర్స్టాండ్ సంథింగ్, రైట్? ఓకే. అదేనమాట, అదే చెప్తుంది. అందుకే ఆయనకి ఎడ్యుకేషన్ లోపించిందని. డిగ్రీలు ఉంటే ఎడ్యుకేషన్ కాదు, డిగ్రీలో ఉంటే ఎడ్యుకేషన్. ఈజ్ నాట్ ఫుల్లీ ఎడ్యుకేటెడ్. డిగ్రీలో ఒక్కడే సరిపోదు. యూ నీడ్ టు బీ లెర్నింగ్ ఎవ్రీ డే. చంద్రబాబు నాయుడు గారు ఏ రోజు చదువుకుంటా అంటారు, రోజు. ఈవెన్ ఇట్ దిస్ ఏజ్ హీ లెర్న్ సంథింగ్. సార్ ఇప్పుడు మినిస్టర్స్ మీరు చూసారు, ఇప్పుడున్న మినిస్టర్స్, ఇప్పుడు హోమ్ మినిస్టర్ అనిత గారు కానీ, ఇప్పుడు ఎడ్యుకేషన్ మినిస్టర్ లోకేష్ గారు, ఐటీ మినిస్టర్ కూడా లోకేష్ గారే. సో ఇంకా చాలామంది కొంతమంది ఎడ్యుకేటెడ్ పీపుల్స్కి ఇవ్వడం జరిగింది. సో వాళ్ళు ఏంటంటే అక్కడున్న లోటుపాట్లు కానీ అండ్ నెక్స్ట్ లెవెల్ ఎలా తీసుకెళ్ళాలని ఇదితో వర్క్ చేస్తారు వీళ్ళు. సో జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ కూడా ఆయన కూడా ఒక మంచి వాళ్ళని ఇచ్చారని కూడా చెప్పొచ్చు కదా. ఆయన కూడా ఎక్స్పీరియన్స్డ్ పర్సన్స్కి ఇచ్చారని చెప్పుకోవచ్చు కదా. ఎక్స్పీరియన్స్డ్ పర్సన్స్ అంటున్నా, ఇక్కడ ఎడ్యుకేటెడ్ పర్సన్స్ అంటున్నా. కరప్ట్ పర్సన్. జగన్మోహన్ రెడ్డి గారు ఏ టీం పేఎం చేసినా వాళ్ళని చివరికి కరప్ట్ చేశారు కదండి. కరప్ట్ పీపుల్ పెట్టుకుంటే ఇట్స్ నాకు ఏమండి, జగన్మోహన్ రెడ్డి గారి టీం బాగుందని ఎట్లా అంటున్నారు అండి మీరు? ఏ మినిస్టర్ మాట్లాడగలుగుతారు? కొడుగుటి అంటారు, అది అంటారు, బూతులు తిడతారు. ఎలా మీరు ఎవరు హూ ఇన్ జగన్మోహన్ రెడ్డిస్ టీమ్ ఈజ్ ఎడ్యుకేటెడ్ అండ్ వెల్ స్పోకెన్? ఎవరు క్లియర్గా మాట్లాడగలుగుతారు? ఓకే, నాకెవరు కనపడలేదండి. ఎవరు కనిపించలేదు. నాకెవరు ఎమ్మెల్యేలు ఎంపీలు అందరూ మినిస్టర్లు ఉన్నారు కదా. బొత్స సత్యనారాయణ గారా, రోజా గారా, కొడాలి నాని గారా, వీళ్ళందరూ టాపే కదా. ఎడ్యుకేషన్ మినిస్టర్ బొత్స సత్యనారాయణ గారు మాట్లాడలేకపోవడం ఏంటండి? సార్ ఇక్కడ మనం ఇప్పుడు మీరు చంద్రబాబు నాయుడు గారిని కలిసారు సార్ మొన్న వచ్చినప్పుడు? లేదండి. ఎస్. నెక్స్ట్ లోకేష్ గారితో మీరు మాట్లాడడం జరిగింది అన్నారు. సో ఓకే, మాట్లాడారు. లోకేష్ గారు ఏమైనా చెప్పారు సార్ మీకు? ఐ మీన్ నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ ఇలా ఉండబోతుంది అండ్ ఎడ్యుకేషన్ పరంగా కానీ అండ్ ఇండస్ట్రీస్ పరంగా కానీ, అండ్ అక్కడికి వచ్చినప్పుడు ఏ ఇండస్ట్రీస్తో మాట్లాడడం జరిగింది మీకున్న నాలెడ్జ్తో? అంటే ఆయన చాలా మాట్లాడారు. బట్ ఒక విషయం నాకు అర్థమైందంటే హీ సెడ్ మనం అందరం కలిసి డెవలప్ చేసుకోవాలి, అందరి బాధ్యత ఉంది అని మట్టుకు చెప్పారండి. ఓకే, ఏ కంపెనీస్ అన్ని డీటెయిల్స్ ఐ కాంట్ టెల్ అండ్ ఐ డోంట్ నో. అన్ని పబ్లిక్ ఇన్ఫర్మేషన్, బట్ ఐ కాంట్ టెల్ అండ్ ఐ డోంట్ నో. బట్ నాకు తెలిసి అమెజాన్తో మాట్లాడారు, ఓకే, సత్యం మైక్రోసాఫ్ట్తో కూడా మాట్లాడారు, సత్యనారాయణతో కూడా మాట్లాడారు. సార్ ఇంకోటి అంటే ఇప్పుడు నెక్స్ట్ అమరావతి ఎలా ఉండబోతుంది? ఒక లీటర్ విజన్ క్రియేట్ చేసినాక బొమ్మ గీసింది సార్ కదా, చంద్రబాబు నాయుడు గారి గ్రాఫిక్స్ అనమాట. అది మనకి ఇన్స్పిరేషన్. విజన్ ఎలా ఉంటుందని, అక్కడ ఆయన పెట్టిన మ్యూజియంస్ ఇవన్నీ మనకు తెలుస్తాయి అనమాట, ఫ్యూచర్ ఎలా ఉంటుంది అని. ఓకే, ఫ్యూచర్ వస్తుందండి. ద ఓన్లీ ప్రాబ్లమ్ ఈజ్ టైం అని. టైం ఫాస్ట్గా వెళ్తుంది. కాబట్టి ఇప్పుడు మన ప్రస్తుతానికి ఏంటంటే మన ఇల్లు నిండా, మన ఇల్లు ఇప్పుడే వచ్చింది కదా, ఇంటి నిండా ఎలుకలు, పందికొక్కులు దున్నేసినాయి. ముందు ఇంత క్లీన్ చేయాలి. అదంతా క్లీన్ చేసినాక బయట ఎవడం తీసుకొచ్చి చూపించి బాబు మాకు డబ్బులు పెట్టు అని. ఇక్కడ రాష్ట్రం లోకల్గా క్లీన్ చేయకపోతే ఎవడ ఇన్వెస్ట్మెంట్ పెడతారు? సో అర్థమవుతుందిగా, ఒక ఇంట్లో మన చుట్టాలను తీసుకొచ్చినప్పుడు ఇల్లు క్లీన్గా ఉండాలి. అంటే ఇప్పుడు కోడి ఇప్పుడే గుడ్డు పెట్టిందంటారా? గుడ్ వన్. సో దానికి టైం పడుతుంది అనమాట. అవునా? ఓకే సార్. ఇప్పుడు ఇంకోటి అంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వర్క్ పరంగా మనం చూసుకున్నట్లయితే 95 సీఎం అంటారు చంద్రబాబు నాయుడు గారు. ఇప్పటికైనా అదే అంటారు 95 సీఎం అని చెప్పి. అదే 95 సీఎం ఇప్పుడు 24 సీఎం ఆ సీఎం ఈ సీఎంకి ఏదైనా డిఫరెన్స్ ఉందా? సేమ్ అదే వర్క్ ఉందా? ఇంకా నెక్స్ట్ లెవెల్ వెళ్ళిందా వర్క్? యాక్చువల్గా నేను చంద్రబాబు నాయుడు గారు ఫస్ట్ టైం సీఎం అయినప్పుడు ఇంజనీరింగ్ చదువుతున్నాను అనమాట. సో నేను ఇంజనీరింగ్ బయటకు వచ్చేసరికి హైదరాబాద్ అంతా రెడీగా ఉంది మాకు ఉద్యోగాలతో. బయటకు వచ్చాం, ఇంకా అందరు ఉద్యోగాలు ఇచ్చేసినాయి అనమాట. సో ఐ మీన్ ఇప్పుడు దురదృష్టవశాత్తు చాలామంది ఈ జనరేషన్ అది చూడలేకపోతున్నారు. మా టైంలో మాకు అదృష్టం దక్కింది. మీ టైంలో అదృష్టం మాకు మేము ఆ టైంలో మేము సరైన లీడర్ని ఫాలో అయ్యాము, నమ్మాము.
మాకు అదృష్టం తగ్గింది. మీకు ఎలాంటి హెల్ప్ వచ్చింది సార్? ఇప్పుడు డైరెక్ట్ రాదు, ఏదైతే ఆయన కల్పించిన ఉద్యోగాలకు సంబంధించి అందులో మీకు ఏమైనా హెల్ప్ అయినాయా సార్? ఇక్కడ మీరు హైదరాబాద్లో ఇప్పుడే మీరు చెప్పారు నాకు ఒకటికి అదృష్టం దొక్కిందని. సో మీకు ఏమైనా ఉద్యోగాలు వచ్చినాయి సార్? చంద్రబాబు నాయుడు గారు అక్కడ కంపెనీస్ పెట్టారు కదా, అందులోనండి నేను ఆ టైంలో విప్రో వచ్చింది, టీసీఎస్ వచ్చింది, చాలా వచ్చినాయండి. విప్రో బిగ్ హెడ్ క్వార్టర్స్ ఉంది ఇక్కడ, మైక్రోసాఫ్ట్ ఉంది. మీకు అందులో ఉద్యోగాలు వచ్చినాయి? జాబ్ నేను విప్రోలో ఉద్యోగం చేశాను. ఓకే, విప్రోలో ఉద్యోగం చేశా. ఓకే. ఐ మీన్ అది హైదరాబాద్లో, సొంత రాష్ట్రంలో. అది చాలా రేర్గా అనిపిస్తుంది. ఇప్పుడు హైదరాబాద్కి అందరూ ముంబై నుంచి, ఢిల్లీ నుంచి ఉద్యోగాలు చేసుకుంటున్నారు. నార్త్లో వస్తున్నారు. అదే విషయం అమరావతిలో కూడా జరుగుతుంది ఒక రోజు. అదే విషయం అమరావతి. ఆఫ్ కోర్స్, సేమ్ లీడర్స్, సేమ్ పీపుల్, జస్ట్ డిఫరెంట్ టైం. సో థ్యాంక్ యూ రవి గారు మా హిట్ టీవీకి వచ్చినందుకు. అండ్ వచ్చి కూడా అమెరికా నుంచి వచ్చి ఇక్కడికి వచ్చారు. అకార్డింగ్ టు యూ ఏం చెప్పాలనుకున్నారో అది చెప్పారు. ఐ మీన్ మొత్తం డ్రా చేసి కానీ ఇంకోటి కానీ. అండ్ నెక్స్ట్ మీరు మంచి ఒక సక్సెస్ వెళ్ళాలని నేను కానీ మా హిట్ టీవీ కానీ తరపున కోరుకుంటున్నాను. నేను సేమ్ అండి, మీరు బాగా ఇంటర్వ్యూ చేశారు. ఎస్, మీరు ఐ మీన్ ఐ థింక్ యూ కెన్ థింక్ వెరీ క్లియర్లీ, ఇన్స్టంటేనియస్గా థింక్ చేస్తున్నారు. ఐ కెన్ టెల్ దట్ యూ డోంట్ రియల్లీ హ్యావ్ నోట్స్ కూడా లేవు. ఫట్ ఫట్ అని నాకు క్వశ్చన్లు అడుగుతున్నారు. ఐ థింక్ యూ హ్యావ్ వెరీ బ్రైట్ ఫ్యూచర్ అండి. యూ హ్యావ్ ఎ గుడ్ బ్రెయిన్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.